ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి. కోప్పడకని నేను అసలు నా తప్పేం లేదు. అనవసరంగా అత్తమ్మే నేను గొడవ స్టార్ట్ చేసిందండి. అసలు ఈరోజు నాతో మాట్లాడు. అది కాదండి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ గురించి నాకు తెలుసు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు. నానా నా మనసు ఏం బాగాలేదు నానా, గుడికి వెళ్ళేసి వస్తాను. సరే మమ్మీ, జాగ్రత్త వెళ్ళేస్తా. కన్నయ్య, ఇప్పటివరకు నేను ఏది అడగలేదు, కానీ ఇంకా నేను బాధలు భరించలేకపోతున్నా. నువ్వే కష్టం నుంచి బయటపడేయాలి కన్నయ్య. ఎప్పుడు లేని మార్పు మా అత్తయ్యలు. ఈ మార్పు ఏంటి? నాకు పిల్లలు లేనని ఏ రోజు బాధపడలేదు, కానీ ఈ విషయంలో నా కుటుంబం అంతా సతమతం అవుతుంది. అమ్మ ఏంది సౌండ్? ప్రశాంతం పని కూడా చేసుకునేవారు. ఏం చేస్తుంది కీర్తన? మా గురించి ఎంతగానో ఆలోచిస్తుందా? నాకు మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం, కానీ ఈ విషయంలో నాకు మా అత్తమ్మకి దూరం పెరగలేక చూడకు కన్నయ్య. మా అత్తమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు స్వామి. నన్ను మాత్రం ఈ కుటుంబం నుంచి దూరం చేయకు. ఇంకా భారం మొత్తం నీ పైన వేస్తున్నా స్వామి. ఇట్లా కాదు, మమ్మీతో మాట్లాడితే సెట్ అవుతుంది. ప్రసాదం తింటావా నాన్న? మనం తప్పు చేసినామా మమ్మీ? ఏ విషయం నాన్న? కీర్తన విషయంలో మమ్మీ. నిన్న రాత్రి అనవసరంగా చేసుకోకుండా ఉండాల్సిందేమో. మన ఇద్దరికంటే కూడా ఆమెనే ఎక్కువ బాధపడుతుంది. అయినా పిల్లల విషయం వల్ల మన కుటుంబంలో చాలా గొడవలు ఎక్కువ వస్తున్నాయి మమ్మీ. అందుకే నేను ఒక ఆలోచన చేసిండ్రా. ఏంటిది మమ్మీ అది? నీ మంచి కోసమే చెప్తున్నారా, వేరే పెళ్లి చేసుకోకూడక. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అసలుకి? నేను అన్న దాంట్లో తప్పేముందిరా? నువ్వు ఇట్లనే ఉంటే మన పరువేం కావాలి, మన ఇంటి పరువేం కావాలి, మన వంశం పరువేం కావాలి. ఏంది మమ్మీ నువ్వు? ఆమె నన్ను నమ్ముకొని వచ్చింది, నీ పరువు కోసం ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అవన్నీ నాకు చెప్పకురా. నువ్వు సాయంత్రం లోపల ఏదో ఒకటి ఆలోచించుకుని నాకు చెప్పు. పో మమ్మీ, మరీ కాకపోతే పెద్ద పుట్టినట్టు వచ్చినట్టు పెద్ద. కీర్తన క్షమించి కీర్తన. ఎందుకండి ఏమైంది? నిన్న నీ విషయంలో అనవసరంగా చేసుకున్న కీర్తన. తప్పకూడదు తెలుసుకోకుండా. సారీ కీర్తన. అయ్యో పర్లేదండి, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, అదే చాలు నాకు. అది కాదు కీర్తన, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి అండి? మమ్మీకి ఏమైందేమో కీర్తన, నాకేం అర్థం కావట్లేదు. పిచ్చిలేస్తుంది, రెండో పెళ్ళి చేసుకోమంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును కీర్తన, మమ్మీ ఇట్లా అంటుంది. ఎందుకండి అత్తమ్మ ఇలా చేస్తుంది? నేను మాత్రం నిన్నే నమ్ముకొని ఉన్నానండి. నాకు తెలుసు కీర్తన, మన ఇద్దరం కలిసి ఎలాగైనా మమ్మీని ఒప్పించాలి. మరి అత్తమ్మ ఒప్పుకోకపోతే ఎలా అండి? ఏదేమైనా కానీ మమ్మీని ఒప్పించాల్సిందే, ఇంకా తప్పని పరిస్థితి. నడు. ఏంద్రా ఆలోచించుకొని రమ్మంటే ఏమని తీసుకొని వచ్చినవి? ఆలోచించుకోవడానికి ఏం లేదు మమ్మీ. నేను కీర్తనని పెళ్లి చేసుకున్నా, కీర్తనతోటే ఉంటా. ఆమెతో ఉంటా అంటున్నావు ఏంద్రా? ఆమెతో ఉంటే మన వంశం ఏం కావాలి? వంశం అంటే ఏంది మమ్మీ? పిల్లలు లేకుంటే వేరే పెళ్లి చేసేసుకోవాల్సిందేనా? చేసుకోవాలరా, చేసుకోవాలి. తీసుకోమంటున్నావు ఏంది మమ్మీ? ఇదే ప్లేస్ లో మన ఇంటి ఆడపిల్ల ఉంటే ఇట్లే అంటావా నువ్వు? ఇప్పటికైనా అర్థం చేసుకో మమ్మీ. బయట వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని మన కుటుంబం మధ్యలో గొడవలు ఎందుకు? ఆయన నాకు మాత్రం ఎవరున్నారు అత్తమ్మ? అమ్మైనా అత్తమ్మైనా మీరే కదా. పిల్లలు లేకుంటే ఏంది మమ్మీ? అయ్యే టైంకి అవుతారులే, దానికోసం ఇంతలా బాధపడాలి. నలుగురు నాలుగు రకాలు అనుకుంటున్నారు, మన కుటుంబాల కలహాలు తెచ్చుకోవడం ఏంటత్తమ్మా? అప్పటి వారికే మమ్మల్ని మీ పిల్లల్లాగా అనుకోండి అత్తమ్మ. వంశం అని నేను బాధపడ్డా, మిమ్మల్ని బాధ పెట్టిన. పిల్లలు లేకుంటే మీరే నా పిల్లలు.